హాస్యం అంటే అర్థం నవ్వు. జీవితంలో అది ఎంతో ముఖ్యమైంది కదా. మనం ఎల్లప్పుడూ నవ్వాలి అనుకుంటాం. మనం ఎల్లప్పుడూ ఇతరుల ముఖం మీద ఆ నవ్వుని చూడాలి అనుకుంటాం. కానీ హాస్యానికి ఎన్నో విధి విధానాలు ఉంటాయి. ఇక హాస్యానికి ఆధారమైనది అది కూడా చాలా ముఖ్యమైనది. హాస్యం అప్పుడే ఉపయోగపడుతుంది మనసు యొక్క శుద్ధత నుంచి అది వచ్చినప్పుడు. హాస్యం అప్పుడే ఉపయోగపడుతుంది అది ఎదుటివారిని కూడా నవ్వించి వారి కష్టాన్ని పోగొట్టినప్పుడు. ఒకవేళ హాస్యం అసూయతో వస్తే అప్పుడది వ్యంగ్యంగా మారుతుంది, ఎదుటివారి మనసుని ఇంకా బాధ పెడుతుంది. అంతేకాదు అది సిద్ధంగా ఉంటుంది మళ్ళీ తిరిగి ఎప్పుడు నీ మీద దాడి చేయగలను అని. ఒకవేళ హాస్యం ఒకరిని తక్కువ చేసి చూపించినట్లయితే అప్పుడది హాస్యం కాదు, ఎగతాళిగా మారుతుంది. అది ఎదుటివారికి సంతోషాన్ని కాదు, కేవలం అగౌరవాన్ని ఇస్తుంది. ఇక అగౌరవించబడిన వ్యక్తి మనసు కఠినంగా మారిపోతుంది. కనుక మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ హాస్యంగానే ఉండేలా చూసుకోండి, ఎగతాళిగా కానీ వ్యంగ్యంగా కానీ ఉండేలా చూసుకోకండి. రాధాకృష్ణ.